మొత్తానికైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాష్ట్రపతి భవన్ కి చేరుకున్నారు. ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా స్వాగతం అయితే పలికారు. ఇక మిగిలిన డీటెయిల్స్ చూసినట్టయితే ప్రజాపాలన విజయోత్సవాలు సర్పంచ్ ఎన్నికల సభలుగా మారాయా? సర్పంచ్ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి నానతంటాలు పడుతున్నారా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేయడం ఏంటని సొంత పార్టీ నేతలు ఇంతకీ రేవంత్ రెడ్డి స్థాయికి దిగజారడంలో ఆంతర్యం ఏంటి? భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి జిల్లాల పర్యటన చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే వనపర్తి, మక్తల్, కొత్తగూడెం, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, ఆదిలాబాద్లలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట, నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం అధికారికంగా సభలు నిర్వహిస్తోంది. ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలను సర్పంచ్ ఎన్నికల సభలుగా వాడుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే 4 జిల్లాలలో పర్యటనని పూర్తి చేసిన రేవంత్ రెడ్డి ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు. ప్రతి బహిరంగ సభల్లోనూ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేయడంపై సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారట. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేయడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారట. పైకి ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో సభలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరడంపై సొంత పార్టీ నేతలు తప్పుబడుతున్నారట. ముఖ్యమంత్రి హోదాలో ఉండి సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం మాట్లాడడం ఏంటన్న వాదనను సీనియర్ నేతలు తెరపైకి తెస్తున్నారట. పార్టీ సింబల్ లేని ఎన్నికల కోసం ప్రచారం ఎందుకని చర్చించుకుంటున్నారట. రేవంత్ రెడ్డి సీఎం హోదాను దిగజారుస్తున్నారని సీనియర్ నేతలు మండిపడుతున్నారట. ఎన్నికలంటేనే రేవంత్ రెడ్డి ప్రమాదంగా భావిస్తున్నాడని, అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వారం పాటు ప్రచారం చేశారని, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే పదవికి గండమని భావించే జిల్లాల పర్యటనల్లో సర్పంచ్ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నాడన్న వాదనను తెరపైకి తెస్తున్నారు హస్తం పార్టీ నేతలు. మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో హస్తం పార్టీ నేతలే ముఖ్యమంత్రిని చులకనగా చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేయడం కూడా వ్యూహమని చెప్పుకుంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడం వల్లే రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో సర్పంచ్ అభ్యర్థులకు గెలుపు కోసం ప్రస్తావిస్తున్నారని చెప్పుకుంటున్నారు. మరి సీఎం రేవంత్ ప్రచారం ఒకవేళ బూమరాంగ్ అయి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోతే పరిస్థితి ఏంటన్నది చూడాలి.